పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎర్రవుకాంలో ప్రభుత్వ బెందాలం అశోక్తో కలిసి పలు రహదారులు, సాగరమాల ప్రాజెక్టును ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తీర గ్రామాల్లో 1594 సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, రెండో విడతలో మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉప్పాలం పంచాయతీ ఏకఊరులో రచ్చబండ నిర్వహించి మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్నారు. 128 కోట్లతో నిర్మించనున్న సుమ్మాదేవి కరపాడు రైల్వేపై వంతెనలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి ఎర్రనాయుడు కంటే రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నడుమూరులో కేంద్ర మంత్రి పల్లెనిద్ర చేశారు. పలాస ఎమ్మెల్యే శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ పాల్గొన్నారు. చూడండి, ఓకే అంటే ఓకే. ఓకే, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం ఎర్రముఖం గ్రామంలో బీచ్ పక్కనే ఈ ప్రెస్ మీట్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఇచ్చాపురం శాసనసభ్యులు, రాష్ట్ర విపర్యులు సోదరులు అశోక్ అన్న గారు, అలాగే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, జేసీ ఫర్మాన్ గారు, అలాగే స్థానిక జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు గారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మే 1వ తేదీ. ముందుగా కార్మిక లోకానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ 1వ తేదీ వచ్చినా సరే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ ప్రతి 1వ తేదీన ఆలస్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి అర్హుడికి, ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి సంబంధించి నేను కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రామకృష్ణపురం గ్రామంలో కూడా అటెండ్ అయ్యాను. వితంతులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఈ రోజుకి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గుర్తు చేసుకొని ఏదైతే హామీ ఇచ్చారో ఇంట్రెస్ట్ పద్ధతుల్లో 5 సంవత్సరాలు కూడా 250 పెంచుకుంటూ పోయి ఆ రోజు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1000 రూపాయలు కూడా పెంచి ఈరోజు మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే సుమారు 3,06,000 మందికి 130 కోట్ల వరకు పెన్షన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జిల్లా యంత్రాంగం తాలూకా అందరి తాలూకా సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. దానితో పాటు ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి రోజుగా భావించవచ్చు. ఎన్నో కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన చేసాము, కొన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందులో ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఇక్కడ బీచ్కి ఆహ్వానించి ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామనంటే, చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ఎర్రముఖం నుంచి మనం శ్రీకారం చుడుతున్నాం. అదేంటంటే దాని పేరు మత్స్య సాగరమాల అని పెట్టి మత్స్యకారులు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యకి కన్వర్జెన్స్ కింద ఒక గొప్ప సొల్యూషన్ని మేమందరం కూడా ఈరోజు చేయించడం జరుగుతుంది. అందులో కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మత్స్యసాగర్ మాలాకి సుమారు 4 కోట్ల రూపాయలు సహకరించి ప్రతి బీచ్ రోడ్డుకి ఏదైతే ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బీచ్ రోడ్డుకి సోలార్ లైట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ద్వారా 1600 సోలార్ లైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్కి, అలాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మత్స్యసాగర మాల అన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే, గతంలో నేను కూడా గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మత్స్యకార గ్రామాలు ఎన్నో సందర్భాల్లో నేను సందర్శిస్తూ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు మీకున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటని అడిగితే, వాళ్ళందరూ కూడా సముద్రం మీద, వేట మీద మేము ఆధారపడి ఉన్నాం. అటువంటిది మేము వేటకి వెళ్ళాలనంటే రాత్రిపూట 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి మేము బోట్లు కానీ, వలలు అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని మేము వేటకి వెళ్తాం.
అలాంటి పరిస్థితుల్లో మేము వేటకి వెళ్ళడానికి మేము ఊరు నుంచి బీచ్ దగ్గరికి వెళ్తే మాకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొన్ని రోడ్డు ఉంటే కనబడేటటువంటి విధంగా లైట్ సెట్టింగ్ కూడా మాకు లేదు. దానివల్ల మా జీవన ఆధారమైనటువంటి ఆ సముద్రాన్ని దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఎంతో మంది మత్స్యకార గ్రామాలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్లు అయ్యాయి, అందరి తాలూకు ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే నా వ్యక్తిగతంగా